భారత నౌక హర్మోజ్ జలసంధిని దాటింది. 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ కార్గోతో విశాఖపట్నం చేరుకునుంది ఎంటీ సర్వశక్తి నౌక. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరిన ఈ నౌక మే 2న హర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నం పోర్టుకు చేరుకోనుంది. 200కు పైగా సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం మమతా బెనర్జీ. ఈ క్రమంలో కౌంటింగ్ ఏజెంట్లకు ఆమె అనేక సూచనలు చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా కౌంటింగ్ మాత్రం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదలొద్దన్నారు. అలాగే ఎలాంటి అవకతవకలు జరిగినా వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా తెలిపారు. శ్రీకాకుళంలో కీచక ప్రొఫెసర్ వ్యవహారం అంబేద్కర్ వర్సిటీలో కలకలం రేపుతోంది. నీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నా, నువ్వు మా ఇంటికి వస్తావా? ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడతా, నువ్వంటే చచ్చేంత ఇష్టం అంటూ ఆ ఫోన్లో స్టూడెంట్ కు ప్రొఫెసర్ వేధింపులు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోన్ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మే 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని తెలిపింది. మే 14 నుంచి 20 మధ్య అండమాన్ నికోబార్ దీవులలో రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పింది. కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు స్వామివారు ముత్స్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళల కోలాటం, కేరళ సాంస్కృతిక వాయిద్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆకువీడిలో రామాలయ వివాదం నిర్మాణానికి సంబంధించి చలో ఆకువీడు పిలుపుతో ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ రామాలయ శంకుస్థాపన నేపథ్యంలో గుడివాడ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా పెంచలకొనలోని నిత్యాన్నదాన సత్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు పెద్ద ఎత్తున భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పారబోలు హరిజనవాడలో పెంచలయ్య, రమణయ్య, కస్తూరి వెంకటయ్య, చిన్న పెంచలయ్యలకు చెందిన గడ్డిబాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పును అంటించారు. ఈ ఘటనలో గడ్డిబాములు పూర్తిగా దగ్ధం కాగా సుమారు 4 లక్షల మేర రూపాయలు నష్టపోయామని బాధితులు ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లా తాడిపత్రిలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నేడు ఐపీఎల్ హైదరాబాద్ వేదికగా రసవత్తరమైన పోరు జరగబోతోంది. హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 జరగబోతోంది. వరుసగా 5 విజయాలతో సన్ రైజర్స్ దూకుడు మీద ఉండగా హోమ్ గ్రౌండ్ లో మరోసారి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది.